భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రాలను సమస్తమును సృష్టించినటువంటి దేవుడు మనిషిగా 2000 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన పేరే యేసు క్రీస్తు. మేమందరము నమ్ముకున్న దేవుడైనటువంటి యేసు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితము సాధారణంగా మనలాగే మనిషిలాగే భూమి మీద పుట్టాడు. ఆయన భూమి మీద పుట్టినప్పుడు పరలోకంలో నుంచి దేవదూతలు చెప్పినటువంటి ఒక మాట ఈ రోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాము. యేసు క్రీస్తు బెత్లెహేము అనే గ్రామంలో పుట్టాడు. యేసు ప్రభు భూమి మీద పుట్టినప్పుడు దేవదూతలు డైరెక్ట్ గా గొల్లల దగ్గరికి వెళ్ళారు. ఆ గొల్ల వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు, ఈ దేవదూతలు మమ్మల్ని చంపేస్తారేమో లేకపోతే హాని చేస్తారేమో అని గొల్లలు భయపడుతున్నారు. భయపడుతుంటే మీరు భయపడకండి, మీరందరూ సంతోషించాల్సినటువంటి ఒక విషయాన్ని చెప్పడానికి వచ్చాము పరలోకం నుంచి అని ఆ దేవదూతలు ఆ గొల్లలతో చెప్పారు. ఏంటి ఆ కబురు అని వాళ్ళు జాగ్రత్తగా వినడం ప్రారంభించారు. వాళ్ళు వింటుంటే దేవదూతలు ఏమని చెప్పారంటే, యేసు క్రీస్తు అనే దేవుడు మానవుడిగా బెత్లెహేము అనే గ్రామంలో పుట్టాడు. యేసు క్రీస్తు అనే దేవుడు పుట్టడము ఈ రోజున ప్రపంచంలో అందరికీ కూడా సంతోషకరమైనటువంటి విషయం. అది యేసు క్రీస్తు పుట్టడం అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో ప్రజలందరికీ, మనిషి అనబడిన ప్రతి వానికి కూడా యేసుక్రీస్తు పుట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఒకవేళ మీకు తెలియకపోవడాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం సంతోషకరమైన విషయము అని అనిపించడం లేదేమో కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకోసం పుట్టారు అనేది మీకు తెలిస్తే కనుక మీరు ఖచ్చితంగా సంతోషిస్తారు. మీరు ధర్మం గురించి పొందవచ్చివా, మీరు అర్థమయ్యలే కాబట్టి మీరు రాహా సరే అసలు కట్ట అర్థం పుట్టి మీరు రాహా సరే. ఈ మాట విన్నప్పుడు మీకు అనిపించవచ్చు, యేసు ప్రభు పుడితే నాకేంటి సంతోషం, యేసు ప్రభు పుడితే నాకేంటి లాభం, యేసుక్రీస్తు పుడితే నేనెందుకు ఆనందించాలి, నేనెందుకు సంతోషించాలి, నేనెందుకు గంతులు వేయాలి అని అనుకోవచ్చు మీరు. ఒకవేళ మారు జీసుమాపు ధర్మార్థి నానాథుకి ఎత్తలు వెళ్ళే నానాథుకి రాహాయిల వెళ్ళి మీరు అనుకోవచ్చు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే పుట్టాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు పుట్టకుండా ముందే చాలా మంది పుట్టారు కదా. విసుమాపుడు ధర్మాక్షి కానీ వాళ్ళంతకన్నా నొక్క 600 ధర్మన్నారు కదా. మరి వాళ్ళందరూ పుట్టడం వల్ల సంతోషించాల్సిన అవసరం లేదు, కానీ యేసు ప్రభు పుట్టినప్పుడే ఎందుకు సంతోషించాలి, యేసు ప్రభులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని మనం కూడా ఉన్నాం. ఎంతో మారుమన్నాయి. మీరు అనుకోవచ్చు, మరి దేవుడి కంటే ముందే మనిషిని ఉంటే ఆ దేవుడు ఎలా గొప్పవాడవుతాడు అని మీరు అనుకోవచ్చు. దేవుడు ప్రారంభం నుంచే ఉన్నాడు, కానీ మనిషిగా భూలోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఏదేమైతే కానివ్వండి, యేసు ప్రభు వస్తే ఎందుకు సంతోషించాలి, యేసు ప్రభు పుట్టడం వల్ల నాకేంటి లాభము, యేసు ప్రభుని నేనెందుకు నమ్ముకోవాలి, అసలు యేసు ప్రభు వారిని నమ్మాల్సినటువంటి అవసరం ఏముంది, అసలు నమ్మిన అవసరం అందరూ పుట్టారు అలాగే యేసు ప్రభు పుట్టాడు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి రావడం బట్టి మనందరము ఎందుకు సంతోషించాలి అని అంటే, యేసుక్రీస్తు అనే దేవుడు మనుషులకి రక్షణ అనే దాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు అనే దేవుడు రక్షణ అనే దాన్ని ఇచ్చాడు. అందుకే యేసు ప్రభు పుట్టినందుకు మనం సంతోషించాలి, ఆనందించాలి, సంతోషమైన. మీరు అడగొచ్చు, రక్షణ అంటే ఏంటండి పాస్టర్ గారు చెప్పండి అనొచ్చు.
మీరు ఇందులో గెలుపు చేయని పాత్ర ఎందుకంటే రక్షణ అంటే ఏంటో తెలియకపోతే మీరు సంతోషించలేరు యేసుప్రభు పుట్టినందుకు. గెలుపుని మీరు పునాది మీరు రాహేలేము. రక్షణ అంటే ఏంటో తెలిస్తేనే యేసుప్రభు పుట్టినందుకు మీరు సంతోషిస్తారు. గెలుపుని మీరు పుట్టితే మహాపురుత రాహ. రక్షణ అంటే ఏంటి అని అంటే గెలుపు చేయడానికి తక్కువ సమయంలోనే నేను చెప్తాను. ఉన్న సమయం తెలిస్తేనే ఈ భూలోకంలో పుట్టిన మనందరం కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాము. భూమితో మంది మా భరత కూడా రోజున డబ్బున్న వాళ్ళమైనా పేదవాళ్ళమైనా చదువుకున్న వాళ్ళమైనా ఉన్నత స్థితిలో ఉన్న ఎలాంటి వారమైనా సరే ఒకనొక రోజు చచ్చిపోతాం. వచ్చి సంఘ సిచ్చివా హకీకట్ సిచ్చివా ಹೆಚ್ಚು సదవం వచ్చి కూడా ఏదో రోజున హానయ్యి ఈ భూలోకాన్ని మనం విడిచిపెడతాం. ఈ భూమి మారు పిసానయ్యి ఈ లోకంలో చనిపోయిన తర్వాత ఈ లోకం మనల్ని పాతేసినప్పుడు లేదా కాల్ చేసినప్పుడు మన శరీరము మట్టిలోనే కలిసిపోతుంది. ఎంత ధనవంతుడైనా చనిపోయిన తర్వాత మట్టిలో కలవాలి. ఎంత ఉద్యోగస్తుడైనా చనిపోయిన తర్వాత మట్టిలో కలవాలి. సినిమా హీరో అయినా చచ్చిపోయిన తర్వాత మట్టిలో కలవాలి. రాజకీయ నాయకుడైనా చచ్చిపోయిన తర్వాత మట్టిలో కలవాలి. కానీ మనలో ఉన్న దేవుడు పెట్టిన ఆత్మ నరకంలో పడిపోకుండా పరలోక రాజ్యంలో ప్రవేశింపచేసేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి పరలోక రాజ్యం మహాపురు మాత్రమే ఆయన పుట్టినందుకు సంతోషించాలి. దానినే రక్షణ అని అంటాం. ఏదైనా మారు గెలుపు ఉన్నాయి. ఒకనొక రోజు మనం చనిపోతాం. రోజున మారు హానై. గమనించండి, ఈ లోకాన్ని విడిచిపెడతామంటే దాని అర్థం ఏంటి? వేరే చోటకు వెళ్తున్నాము అని అర్థం. ఈ లోకం అంటే మన అడ్రస్ లేకుండా పోతుంది అని అర్థం కాదు. అంటే మన అడ్రస్ లేకుండా మన చరిత్ర ఎంతటితోనే ముగిసిపోతుంది అని కాదు. ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాము అంటే వేరే చోటకు వెళ్తున్నాము అని అర్థం. ఈ లోకం చనిపోయిన తర్వాత మన శరీరం ఇక్కడే ఉండిపోతూ ఉంటే విడిచిపెట్టి వెళ్తున్న వాళ్ళు ఎవరు అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ. ఆత్మ అనేది భూమి మీద బతికి ఉన్నటువంటి ప్రతి మనిషిలో ఉంటుంది. కూర్చున్నటువంటి విశ్వాసుల్లో ఉంది, కూర్చున్నటువంటి సేవకుల్లో ఉంది, టీచర్స్ లో ఉంది, డాక్టర్స్ లో ఉంది, లాయర్స్ లో ఉంది, ఇంజనీర్స్ లో ఉంది. బ్రతికి ఉన్నటువంటి మీ అందరిలో కూడా దేవుడు పెట్టినటువంటి ఆత్మ ఉంది. ఆత్మ డ్యూటీ ఇచ్చివా డాక్టర్ ఇచ్చివా ఇవ మన మంగ సంపత్ మంగ కూడా మహాపురితమైన ఆత్మ మన్నే. నీ శరీరము మట్టిలో కలిసిపోయిన తర్వాత దేవుడు నీలో పెట్టిన ఆత్మ నరకంలో పడిపోకుండా పరలోక రాజ్యంలో ప్రవేశింపబడటమే రక్షణ. మనిషికి అంగ ఇరాత కళాత్మక పూట ఆత్మ మాత్రం మహాపురుతాన్ని ఏది గెలుపు. ఈ రక్షణ అనేది ప్రతి మనిషికి అవసరమే. రక్షణ అవసరం లేనటువంటి మనిషి భూలోకంలో ఎవరు కూడా లేరు. ఈ గెలుపుని గట్టి భక్తులకు అవసరము. గెలుపు ఇలానా ఈ భూమి తమస్సులో మంది ఆదేశి అదే రక్షణ కూడా కావాలి. కాబట్టి ఈ యొక్క రసవకుడి నాయక మంది నింగే కావాలి కాబట్టి రక్షణ పొందాలని దేవుని సేవకులమైనటువంటి మమ్మల్ని దేవుడు ఈ రోజు ఈ గ్రామానికి పంపించి ఈ ప్రార్థనా కూడిక ఏర్పాటు చేయించాడు. రసవకుడి నాయక మంది పరాతి ప్రజల కోసం కూడా గెలుపుని గట్టే కావాలి కాబట్టి మహాపురులకి పండమంది. రక్షణ అనేది ప్రతి మానవుడికి కావాలి. గెలుపుని గట్టే ప్రతి మనిషికి కావాలి. చనిపోయిన తర్వాత ప్రతి మనిషి నరకం నుంచి తప్పించబడి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ప్రతి మనిషివా పరలోక రాజ్య హత్యలు వెళ్ళే చనిపోయిన తర్వాత నరకం నుంచి తప్పించబడి పరలోక రాజ్యంలోకి వెళ్ళడమే రక్షణ. పరలోక హత్యలు గెలుపు. ఈ రోజున యేసు ప్రభుని నమ్ముకున్న మేమందరము కూడా ఆ రక్షణ పొందుకోవడానికే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాము. అలాంటి రక్షణ ఈ గ్రామంలో ఉన్నటువంటి మీరందరూ కూడా పొందుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ రక్షణకరమైన మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రక్షణ గురించి 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఈ రక్షణ అనేది మనకున్నటువంటి డబ్బుతో మనం కొనుక్కోలేము. ఒకవేళ బాగా డబ్బున్నవాడు కావచ్చు, నీవు ఒకవేళ హారికి డబ్బు మందులు వచ్చు, నీ అంత డబ్బున్నోడు మీ ఏరియాలో ఎవరు లేకపోవచ్చు. నీళ్ళు డబ్బు పడిచి ఏరియాతో మంది అసలు నీకు తినడానికే లోటు లేని విధంగా, లేకపోతే జీవించినంత కాలము నీకు నచ్చినట్టు ఖర్చు పెట్టినా నీ డబ్బు ఇంకా మిగులుతుంది అనే రీతిలో నువ్వు జీవించినా కూడా
వాడు చెంజి ఉండి బరే ఆరాధన హారతి మధ్య కూడా నీకున్నటువంటి డబ్బును బట్టి నువ్వు రక్షణ పొందుకోలేవు. నింగమైన డబ్బు నింగ గెలుపుకి మూతే నీకున్న డబ్బుతో రక్షణ అనే దాన్ని కొనలేవు. నీవు నింగమైన డబ్బుతో గెలుపు మీరు కొట్టలేము. అది కొన్నిసార్లు దేవుని సేవకులమైనటువంటి మేము కొన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఆ క్రమంలో అమ్మ దేవుని నమ్ముకోండి అని అంటే వాళ్ళకున్నటువంటి డబ్బును బట్టి గర్వించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రోజు పూట మాము కొన్ని నాస్కలు సువార్తని పూట మహాపురుషులు నమ్మకూడదని పూట తన డబ్బును బట్టి తాను కూడా గర్భంకి జోలుతున్నది. ఈ రాత్రికాల సమయంలో గమనించు, నువ్వెంత డబ్బున్నవాడు అయినా నీ డబ్బును బట్టి రక్షణ అనేది పొందలేవు. విడుదల పూడుతున్నారు రెచ్చిపోయి ఎచ్చక డబ్బు మర్చి డబ్బుతో గెలుపు కొట్టలేము. అది నీ డబ్బును బట్టి నరకం నుంచి తప్పించబడి పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. నీ డబ్బుతో నువ్వు విద్యుగా అయితే తప్పించనా పర్లోక రాజ్యము. అది ఈ భూలోకంలో చాలా పనులు డబ్బును బట్టే అవుతాయి. ఈ భూమితో హారీ కమ్మ డబ్బు తొలితే అన్ను డబ్బు ఉంటే కొండ మీద కోతైనా దిగుతుంది అనే సామెత మనం విన్నాం. డబ్బు మర్చి మన కొందవా భూమితో ఇంగ్లీష్ లో కూడా మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనేటువంటి మాట మనం చూస్తాం. డబ్బు ఏ పనినైనా చేయగలుగుతుంది అని మనం చూస్తాం. డబ్బు డబ్బు ఉంటే లంచం ఇస్తే లంచం ఇచ్చి కొన్ని పనులు జరిగిస్తూ ఉంటారు. డబ్బుతో లంచమైన ఏవైనా కొన్ని పనులు జరగకపోతే డబ్బుతో దాన్ని కొనుక్కుంటాం. కొన్ని కమ్మ అది డబ్బు కొట్టుకుంటున్నాయి. డబ్బు ఉంటే డబ్బు ఇచ్చి పరీక్షల్లో పాస్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. డబ్బు మధ్య డబ్బు పరీక్ష పాస్ అయినాయి. డబ్బు ఉంటే లంచం ఇచ్చి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. డబ్బు మధ్య లంచమైన ఉద్యోగం పానాయి. ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బు ఉంటే ఈ భూలోకంలో చాలా పనులు చేయొచ్చు. మాట వేసి డబ్బుతో భూలోకం బర్రే కమ్మకి డబ్బుతో నువ్వు అనేక పనులు భూలోకంలో చేసినా కూడా నీకున్న డబ్బుతో పరలోక రాజ్యమును నువ్వు కొనుక్కోలేవు. డబ్బుతో ఈ భూమితో బర్రతికమ్మ కీలు ముద్దివా డబ్బు అయినా పరలోకం తిని కొట్టలేము. అది రక్షణ అనేది డబ్బును బట్టి నీకు రాదు. గెలుపు డబ్బుతో యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి మానవుడిగా వచ్చినప్పుడు బాగా డబ్బున్నటువంటి యవనస్తుడు పరిగెట్టుకుని వెళ్ళి ఆయన అడిగాడు, ప్రభువా నేను చచ్చిపోయిన తర్వాత రక్షణ పొందుకోవాలంటే, చచ్చిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే, నేను చచ్చిపోయిన తర్వాత నరకం నుంచి తప్పించబడాలంటే ఏం చేయాలి అని డబ్బున్నోడు అడిగాడు. డబ్బు కడుతాడు బీసినప్పుడు కదనా నాను డబ్బు కడతాను నాను హెచ్చుకునే తప్పించి దాని అన్న కీలు వెళ్ళింది వెంగాజమసి తీసుకో. ఒకవేళ డబ్బుతో రక్షణ కొనుక్కోగలిగితే ఆ డబ్బున్నోడు యేసుప్రభు దగ్గరికి వచ్చేవాడు కాదు. ఒకవేళ డబ్బుతో గెలుపు కొట్టలేము డబ్బుతో రక్షణ కొనుక్కోలేము కాబట్టి ఖచ్చితంగా ఆయన యేసుప్రభు వారి దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఉంది. డబ్బుతో గెలుపు కొట్టలేము కాబట్టి తప్పకుండా జీసుతో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఈ మానవ చరిత్రలో ప్రస్తుతానికి మనం ఉంటున్నటువంటి ఈ తరంలో, ఈ జనరేషన్లో కొంతమంది కొన్ని వందల కోట్లు ఉన్నటువంటి వాళ్ళు యేసుప్రభు వారిని నమ్ముకున్నారు. ఇంజు మారనే కొనిపించి మారు ఎచ్చకి డబ్బు మన కట్టించి కూడా ఈ లోకమయ్య జీసు మహాపురు పుట్టుకొట్లు ముచ్చిమన్నరే. వాళ్ళకి బ్రతకడానికి ఏ లోటు లేదు. వాడు బతకత్తి కూడా లోటేనే ఇల్లే. అసలు వాళ్ళకి ఎన్ని కార్లు ఉన్నాయో, ఎన్ని బంగ్లాలు ఉన్నాయో, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయో వాళ్ళకు కూడా తెలియనంత డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. ఎవరికి ఎచ్చకి కారు మను, ఎచ్చకి టిఫిన్ మేడమను, ఎచ్చకి మణిగట్టకి కూడా. కానీ వాళ్ళు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నారు అంటే మనం గ్రహించాల్సింది ఏంటి? డబ్బును బట్టి పరలోక రాజ్యమును ఏ వ్యక్తి కూడా ప్రపంచంలో కొనలేడు. డబ్బు కూడా డబ్బుతో అందుకే బైబిల్లో ఆ యవనస్తుడు బాగా డబ్బున్నోడే కానీ డబ్బును బట్టి బహుశా ఒక మంచి ఇల్లు కట్టుకుని ఉండవచ్చు, డబ్బును బట్టి ఒక మంచి కారు కొనుక్కొని ఉండవచ్చు, డబ్బును బట్టి ఒక హోటల్స్ కలిగి ఉండవచ్చు, డబ్బును బట్టి ఈ భూలోకంలో సంపాదించాల్సినవన్నీ ఆయన సంపాదించి ఉండవచ్చు, డబ్బును బట్టి ఒక మంచి టీవీ కొనుక్కొని ఉండవచ్చు, డబ్బును బట్టి ఒక మంచి ల్యాండ్ భూమి కొనుక్కొని ఉండవచ్చు. కానీ డబ్బును బట్టి పరలోక రాజ్యాన్ని కొనుక్కోలేకపోయాడు కాబట్టి, డబ్బును బట్టి రక్షణ పొందుకోలేకపోయాడు కాబట్టి, డబ్బును బట్టి ఇది జరగదు అనే సత్యాన్ని గ్రహించాడు కాబట్టి, ప్రభువా రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని రక్షణ ఇచ్చేటువంటి దేవుని దగ్గరకు వచ్చి అడిగాడు. డబ్బు కొట్టే జన కలిసి బర్రె భూమితో డబ్బుతో కారు కొడిచి భూమి కొడిచి బర్రెకిచ్చి కానీ డబ్బుతో అన్నలో కొట్టలు మూడు చెప్పన వాడు మూవాయికి పూజించి కాబట్టి దీక్షతో హత్య జన కలిసి. కాబట్టి గమనించండి, ఈ రాత్రికాల సమయంలో నేను అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొకసారి వనపకొట్టిన డబ్బుతో ఈ కరెంట్ బల్బు కనిపెట్టిన అతనికి కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి. బల్బు హారకి కోటి డబ్బు మన్ను. ఆయన కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. హల్లెలూయా.
ఏసువ దిశమాపురు నమ్మకం అనేసి మనం ఆకాశంలో విమానాలు చూస్తుంటాం. నాకు తెలిసి ఆ విమానము నిజంగా చూసిన వాళ్ళు ఇక్కడ లేరు అని నేను అనుకుంటూ ఉన్నాను. ఆదులకు బండి మరి కహిందాయి. విమానం కనిపెట్టినటువంటి వాళ్ళకు కూడా కొన్ని వందల వేల కోట్లు ఉన్నాయి. వాడు విమానం క్యాపన్ దగ్గర కోటి కోటి టక్కా డబ్బు మన్ను వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నారు. మనందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. మా భర్త ఫోన్ మన్నే ఈ ఫోన్ కనిపెట్టినటువంటి అతని దగ్గర కూడా కొన్ని వందల వేల కోట్లు ఉన్నాయి. వాడు ఈ ఫోన్ కనపడడానికి డబ్బు మన్ను ఆయన కూడా యేసు ప్రభువారిని నమ్ముకున్నాడు. మన ఇంట్లో టీవీలు ఉన్నాయి. టీవీ మన్ను టీవీ కనిపెట్టిన అతనికి కూడా కొన్ని వందల వేల కోట్లు ఉన్నాయి. టీవీ కనిపెట్టినట్టుగా కొన్ని కోట్లు డబ్బు ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాడు. ఈ వాచ్ కనిపెట్టిన ఆయన ఉన్నాడు. ఈ వాచ్ కనిపెట్టిన మనిషి ఆయన దగ్గర కూడా కొన్ని వందల వేల కోట్లు ఉన్నాయి. కొన్ని వందల వేలు మన్ను ఇలాగ చెప్పుకుంటూ పోతే మేము ఇంటికి వెళ్ళక్కర్లేదు. కొన్ని వందల వేల కోట్లు కలిగినటువంటి వాళ్ళే కొన్ని వంద మాన కోటి మనిగట్టి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముతున్నారు అంటే నమ్మకం నుంచి వాళ్ళకున్న డబ్బును బట్టి రక్షణ అనే దాన్ని కొనలేరు. ఎవరికి మన డబ్బుతో గెలుపు అలాంటి రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభువారు వచ్చాడు. కాబట్టి గెలుపు ఆయన భూలోకానికి రావడము అనేది ప్రజలందరూ కూడా సంతోషించాల్సినటువంటి విషయమే. రెండవదిగా చూసినప్పుడు మొదటిగా డబ్బును బట్టి పరలోక రాజ్యాన్ని లేదా రక్షణని మనం కొనుక్కోలేం. రెండవది అధికారమును బట్టి పరలోక రాజ్యాన్ని మనం కొనుక్కోలేం. అధికారమును బట్టి రక్షణ అనే దాన్ని మనం పొందుకోలేం. ఇందాక చెప్పినట్టు డబ్బు ఉంటే చాలా పనులు ఈ భూలోకంలో చేయగలిగినట్టే అధికారం ఉంటే కూడా అధికారాన్ని బట్టి చాలా పనులు మనం చేయొచ్చు. అధికారం ఉంటే అధికారాన్ని బట్టి చాలా పనులు చేయొచ్చు. అనేకమైనటువంటి అక్రమ కార్యాలు చేయొచ్చు. దౌర్భాగ్యకరమైనటువంటి పనులు చేయొచ్చు. ఎలా కావాలంటే కూడా అలా చేయొచ్చు. అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని కూడా చాలా పనులు ఈ లోకంలో చేయొచ్చు. కానీ నువ్వు ఎంతటి అధికారమైనా సరే నీ అధికారమును బట్టి నీ అధికారంతో రక్షణ అనే దాన్ని నువ్వు పొందుకోలేవు. గెలుపు అలాంటి రక్షణ యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి తీసుకొచ్చాడు. ఆయన కంటే అనేక మంది ముందు పుట్టారు. ఆయన తర్వాత కూడా పుట్టారు. కానీ ఆయన లాగా సర్వ మానవాళికి కావలసినటువంటి రక్షణ అనే కాన్సెప్ట్ ఎవరు కూడా తీసుకొని రాలేదు. బైబిల్ గ్రంథంలో చూస్తే కొర్నేలి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. కొర్నేలి అనేటువంటి ఆయన ఒక 100 మంది సోల్జర్స్ కి ఆయన ఒక నాయకుడుగా ఉన్నాడు. 100 మంది ప్రజానికి 100 మంది ఆయన అండర్లో ఉన్నారు. ఆయన కింద ఉన్నారు. 100 మంది సైనికులు ఆయన అండర్లో ఉన్నారు. 100 మంది ఏదైనా యుద్ధం చేయాల్సింది అంటే ఇలా చిటికేస్తే ఇటు వెళ్తారు. వాళ్ళు ఇటు చిటికేస్తే ఇటు 100 మంది వెళ్తారు. అసలు వెళ్ళి హతం చేయమంటే వెళ్ళి చేస్తారు. ఏ పని చెప్పినా కూడా చేస్తారు. అలాంటి 100 మందికి ఆయన అధికారి. అలాంటి అధికారి దేవుని సేవకుడైనటువంటి పేతురుని పిలిచాడు. మహాపూర్తి సేవకుడు పేతురు పిలిచి మేము మా కుటుంబము రక్షణ పొందుకోవాలి అనుకుంటున్నాము. అంటే చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అనుకుంటున్నాము. మాకు మా కుటుంబమే మేమందరము చనిపోయిన తర్వాత మట్టిలోనే కలిసిపోతాం. కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆత్మ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే మేము రక్షణ పొందుకోవాలి. కాబట్టి ఆ రక్షణకు సంబంధించినటువంటి మాటలు చెప్పండి పాస్టర్ గారు అని ఒక పాస్టర్ గారిని పిలిపించాడు. మా కుటుంబం భరతమే వాళ్ళ హాతి సరే వాళ్ళు ఇలాంటి కలహానం కానీ మా ఆత్మని కట్టే మహాపురుష రాజ్య అజల్లి వెళ్ళొచ్చి మాకు ఖచ్చితంగా గెలుపు పాటలు వెళ్ళ పాస్టర్ గారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఒక అధికారిగా ఉన్నాడు. కానీ అధికారాన్ని బట్టి పరలోక రాజ్యాన్ని పొందుకోలేడు. అధికారాన్ని బట్టి ఆయన నిత్య జీవానికి వారసుడు కాలేడు. అధికారమును బట్టి ప్రభువు ఇవ్వాల్సిన రక్షణ తనంతట తానే అధికారాన్ని బట్టి పొందుకోలేడు.
అధికారంతో మారు పర్లోక రాజ్యాలు ఆడాయి కానీ మహాపూర్ణ గెలుపు ఈ భూలోకంలో నువ్వు ఎలాంటి అధికారం కలిగిన వాడివైనా ఈ భూమితో ఏళ్ళైతే అధికారం పాడా శివ రక్షణ అనేది నీ అధికారాన్ని బట్టి నువ్వు పొందుకోలేవు. వాళ్ళ గెలుపుని గట్టే నీ అధికారం పావనంతో రక్షణ అనేది కేవలము యేసు ప్రభు మాత్రమే నీకు ఇవ్వాలి. వాళ్ళ గెలుపుని గట్టే జీసుమాపూర్ మాత్రమే ఇయ్యనిసి రక్షణ రసబడి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా పొందుకోవాలి. వాళ్ళ గెలుపుని గట్టే రసబడి నాయక మంది బర్రదానే పాడుకుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. రక్షణ అంటే అర్థం ఏంటంటే ఈ భూలోకంలో మనం కొంతకాలం జీవిస్తాం, ఒకానొక రోజు మనం చనిపోతాం. చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతాం. అయితే మనం బ్రతకడానికి కారణమైన దేవుడు మనలో పెట్టిన ఆత్మ ఏదైతే ఉందో అది పరలోక రాజ్యంలో ప్రవేశించాలి, నరకం నుంచి తప్పించబడాలి. దానినే రక్షణ అని అంటాం. మారు ఈ భూమితో బతికినంత కాలం కూడా ఏలికిచ్చి మా విరాత కలహాన్ని కానీ మా ఆత్మ మాత్రము పరలోక హద్దెల వల్లే ఎలకి హన్ని కట్టడే గెలుపు ఉన్నాయి. అలాంటి రక్షణ అందుకోవాలని ఈ మాటలు మేము తెలియజేస్తూ ఉన్నాము. వాడు ఎలకి గెలుపుని కట్టి మా రసాపురి నాయకు బర్రడానికి పెద్ద పాఠపడింది మీకు అంటున్నామే. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్కి యేసు ప్రభు గురించి సువార్త చెప్పాను. ನಾನು ಡಿಗ್ರಿ ಸದಿಮತ್ತು ಪುಟ್ಟ ನಾ ಸಂಘಕ್ಕೆ ನಾನು విశ్వమాభివృద్ధి వేస్తేని నువ్వు యేసు ప్రభుని నమ్ముకో అని అన్నాను. అనంటే ఆయన అన్నాడు, ఎందుకు యేసు ప్రభుని నమ్ముకోవాలి అని నాకు అడిగాడు. నువ్వు విశ్వమాభి నమ్మకోవటము వచ్చేసరికి ನಾನು ఆంతకి నమ్మకోవటం వెళ్ళే చెప్పేసి నాకు చెప్పడానికి ఎక్కువ టైం లేదు కాబట్టి షార్ట్ కట్లో చెప్పేస్తాను అని చెప్పి నేను చెప్పాను. ఏమని చెప్పానంటే, ఒకానొక రోజు మనము చనిపోతాం, కొంతకాలం భూలోకంలో జీవిస్తాం, ఎప్పుడో ఒక రోజు మనం చనిపోతాం. చనిపోయిన తర్వాత మనల్ని పాతేస్తారు, లేదంటే కాల్చేస్తారు. అయితే మనలో ఒక ఆత్మ ఉంది, మనం మాట్లాడగలగడానికి, చూడగలగడానికి, అనేక పనులు చేయగలగడానికి, నిలబడగలగడానికి కారణమైన ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఒకనొక రోజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే అది తిన్నగా నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. నరకంలో ఏముంటది, పరలోక రాజ్యంలో ఏముంటది అని అడిగాడు. ఏదో పరలోక చెప్పండి. ఏదో కదండి నన్ను ఈ భూమితో నన్ను హయ్యలు కావాలా ఆతిశైన అంగనే ఇరాత కరాతున్నే నా ఆత్మ మాత్రము మహాపురు రాయిత హద్దెల వెళ్ళి ನಾನು అనుకున్నాను. పరలోక రాజ్యంలో నిత్యము సంతోషం ఉంటుంది. ఈ భూలోకంలో కొంతకాలం జీవించి ఏదో ఒక రోజు చనిపోతాం, కానీ పరలోకానికి మన ఆత్మ వెళ్ళిన తర్వాత అక్కడ చచ్చిపోవడం అనేది ఉండదు. ఇంకా పరలోకం మారు రాహబాతులుదే మన్నయ్య. ఒకవేళ చంపితే నిన్ను దేవుడే చంపాలి తప్ప ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా నీకు మరణం రాదు. అక్కడ పాయితీ మాకు నీకు పాయలు కానీ ఏదైతే పరిస్థితి వచ్చేవాడు నీకు కూడా మహాపురుదే పాయితే పాయలు. పరలోకంలో నిత్యము సంతోషం ఉంటుంది, నిత్యము ఆనందం ఉంటుంది, బంగారు వీధులు ఉంటాయి. చాలా ఆనందకరమైనటువంటి స్థలం అది అని నేను ఆయనతో చెప్పాను. పరలోకం ఎందుకంటే చాలా ఒద్దుగొద్ది జాగా బంగారు మేడమన్ను ఒద్దుగొద్ది జాగా అని వేస్తేని. ఇప్పుడు ఆయన అన్నాడు, పరలోకం గురించి చెప్పావు కదా, ఒకసారి నరకం గురించి చెప్పు అన్నాడు. అయితే నువ్వు పరలోకం కోసం వేస్తుంది కదా, ఈ దెబ్బ పిచ్చుకురాయి కోసం వేస్తాము అని చెప్పేసి. పరలోకంలో ఆత్మ ఎలాగైతే చావదో నరకంలో కూడా ఆత్మ చావదు అని చెప్పాను. పరలోకమయ్య ఆత్మ ఎనికి హాయో పిచ్చుకురాయితే కూడా ఆత్మ హాయని వేస్తే మరి బాగానే ఉంది కదా అన్నాడు. డబ్బులేమనే కదా అని చెప్పేసి. అప్పుడు నేను అన్నాను, పరలోకంలో ఆనందంగా ఉంటది, కానీ నరకంలో నిత్యము మండుచున్నటువంటి అగ్నిగుండం ఉంటది. వాడు పరలోకమయ్య వాడే రాహ మనిపిన సమ హిచ్చుకురా ఎందుకంటే ఆడికి ఆయన గొప్ప ఎందుకంటే మన్నే. అప్పుడు ఆయన అన్నాడు, కాసేపు కాలి చనిపోతాం కదా, దాని కొరకు ఇప్పుడు యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలి అన్నాడు. బైబిల్లో ఉంది, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. బైబిల్ ఒక భక్తుడు రాస్తాడు, నరకంలో నిన్ను పడేసిన తర్వాత ఆరనటువంటి అగ్నిలో నువ్వు కాలుతూ, రోధిస్తూ, ఏడుస్తూ, పండ్లు కొరుకుతూ అగాధంలో నువ్వు ఉన్నప్పుడు చనిపోవాలి అని నీకు అనిపించి ఎవడైనా నాకు కత్తిస్తే బాగున్ను అని నీవు అనుకుంటావట. కానీ ఒకవేళ కత్తి ఇచ్చినా సరే, నువ్వు పొడుచుకున్నా సరే మళ్ళీ నరకంలో చచ్చిపోవు రెండోసారి. ఇంకా భక్తుడు ఏమనిసి ಹಿಚ್ಚುಗ್ರಾಯತಕ್ಕೆ ಹಿಚ್ಚುಟುಂದಕ್ಕೆ ಪ್ರಿಯುಲ್ಹಾಕೆಂಬ ವಿಪತ್ತು ಕುತ್ತು ಕೊಡ್ತು ಆಯ್ಕೆ. అసలు ఈ అగ్నిలో ఈ మంట, ఈ బాధ, ఈ వేదన, ఈ రోదన నేను భరించలేకపోతున్నాను, ఎవడైనా నాకు ఒక తాడిస్తే ఉరేసుకుని నేను చచ్చిపోతాను, ఎందుకు నాకు ఈ బాధ అని అనుకుంటారు. కానీ ఎవరైనా ఒకవేళ తాడిచ్చిన అది ఒకవేళ ಹಿಚ್ಚುಗ್ರಾಯತ ಅಯಲ್ಗೊಪ್ಪಂತೆ ಆರ್ಗೆ ಮನ್ನಕ್ಕೆ కాబట్టి బాధ వర్షానాకే అంబిస్తే పల్పు హిచ్చి కూడా ఎరికి లేచి తన మందిలే చొడుపు మణిమినేకే. కానీ ఒకే ఒక ఆప్షన్ ఉంటుంది, తరతరాలు యుగ యుగాలు నువ్వు కాలుతూనే ఉండాలి, ఏడుస్తూనే ఉండాలి,
బాధపడుతూ ఉండాలి, నువ్వు రోధిస్తూ ఉండాలి. ನೀವು ಹೆಚ್ಚುಗಳ ಹೆಚ್ಚಾಗ್ತಿವ ಟಿಕಿ ಟಿಕಿ ತೆಗಿ ನೀವು వెయ్యి ఆరితే నువ్వు బాధ అయితే మందలు నీ పరిస్థితి అంతే ఇంకా నీ బాధ ಹೆಚ್ಚಕ್ಕಿದೆ అని నేను ఆయనతో చెప్పినప్పుడు ఆయన నాకు ఏమన్నాడో తెలుసా? ఏమన్నా ನಾನು ವಿಷಯಕ್ಕೆ ಅನಾಲಿಸಿಸ್ ವಸ್ತುವಿಗೆ నరకం అనేది ఉందో లేదో ఎవరికి తెలుసు అన్నాడు. ಹೆಚ್ಚುಗಳ ಮನ್ನಗೆ ಇಲ್ಲೇ ಗಮನಿಸ್ಕೊಂಡಾನ ಸೇರಿಸಿ. అప్పుడు నేనేమన్నానో తెలుసా? ఎప్పుడు ನಾನು వస్తేని నరకము అనేది అంత భయంకరంగా ఉంటదని నేను చెప్పాను కదా, అక్కడ చావు లేదు అని చెప్పాను కదా. నరకము అనేది నువ్వు చెప్పినట్టు లేకపోతే పర్వాలే, ఒకవేళ ఉంటే ఒకవేళ ಹೆಚ್ಚುಗಳ గురించి వస్తేని ఇలాంటి బాధ హల్లే ఒకవేళ మచ్చి ఒకవేళ మీరు కూడా అనుకోవచ్చు నరకం లేదేమో అని. ఒకవేళ మీరు అనిపించేది ಹೆಚ್ಚುಗಳ ఇల్లేమో అని. నరకము లేదు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు అని అంటే యేసు క్రీస్తే సాక్షాత్తు బైబిల్ గ్రంథంలో చెప్పాడు, లాజరు అనేటువంటి ఒక దరిద్రుడు ఉన్నాడు, ధనవంతుడు అనేటువంటి ఇంకొక ఆయన ఉన్నాడు. వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ధనవంతుడు నరకానికి వెళ్ళాడు అని, లాజరు పరలోకానికి వెళ్ళాడు అని. పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి దేవాది దేవుడే పాపుల కొరకు, అపవాది కొరకు, వాడి యొక్క అనుచరుల కొరకు నరకాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవాది దేవుడే నరకాన్ని గురించి చెప్పాడు. కాబట్టి మనం ఖచ్చితంగా నరకము అనే దాని గురించి, పరలోకము అనే దాని గురించి ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి అవసరత ఉంది. ಬೈಬಲ್ ವಸಿನೇ ಒಡ ಸಂಘ ಸರಿಗಡಿಸಿ ಒಡ ಹಕ್ಕಿ ಗಡಿಸಿ ಮನ್ನ ಶಂಬ ಒಡ ಹಕ್ಕಿ ಗಡಿಸಿ ಜನಿ ಒಡ మహాపురుషురాజ హచ్చసి ఒడ సంఘ సంఘర్షణ కూడా హచ్చసి. నేను మొన్న ఒక లాజిక్ చెప్పాను, ఏంటో తెలుసా? నరకం అనేది ఉందో లేదో ఎవరికి తెలుసు అన్నాడు కదా, దానికి సంబంధించి ఒక లాజిక్ నేను చెప్పాను. ఒడ హిజులే మన్నకి ఇల్లేకి వేసి దేవంటున్నారు అప్పుడు వస్తుంది. ఇది ఏంటిది? ఫోన్. కాబట్టి ఫోన్ ఉంది కాబట్టి ఫోన్ అనే పేరు వచ్చింది. ఇది ఫోన్ మన కాబట్టి ఫోన్ నుంచి దూరం వార్త. బైబిల్ ఉంది కాబట్టి బైబిల్ అని పేరు వచ్చింది. బైబిల్ మన కాబట్టి బైబిల్ దూరం వార్త. మైక్ ఉంది కాబట్టి మైక్ అని పేరు వచ్చింది. మైక్ మన కాబట్టి మైక్ దూరం వార్త. దుప్పటి ఉంది కాబట్టి దుప్పటి అనే పేరు వచ్చింది. హుంబూరు దూరం మన కాబట్టి హుంబూరు నుంచి వార్త. బల్బ్ అనేది ఉంది కాబట్టి బల్బ్ అనే పేరు వచ్చింది. బల్బ్ మన కాబట్టి బల్బ్ నుంచి దూరం వార్త. నరకము అనేది ఉంది కాబట్టి నరకము అనే పేరు వచ్చింది. ఇచ్చుకుడా మన కాబట్టి ఇచ్చుకుడా అయింది దూరం. పరలోకము అనేది ఉంది కాబట్టి పరలోకం అనేటువంటి పేరు వచ్చింది. పరలోకం మన కాబట్టి పరలోకం నుంచి దూరం. ఒకవేళ యేసు ప్రభుని నమ్ముకోవడానికి నీ హృదయాన్ని కఠినపరుచుకునే క్రమంలో అడ్డదిడ్డంగా నువ్వు మాట్లాడితే మాట్లాడు, కానీ ఒకనొక రోజు నువ్వు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నువ్వు దిశమాపుడు నమ్మద్దు కానీ నీ వచ్చకి అడ్డు చుట్టూ దోస్తు కానీ హృదయం మాత్రం నువ్వు ఆర్టిసరి. అసలు యేసు ప్రభు అంటే నీకు నచ్చకపోవడాన్ని బట్టి నువ్వు అడ్డదిడ్డంగా ప్రవర్తించు, కానీ ఒకవేళ దిశు బోధాన్ని నువ్వు అడ్డుపెట్టి కథ చేస్తే ఏమో కానీ ఒకనొక దినాన్ని నువ్వు అక్కడికి వెళ్తే నిన్ను తప్పించే నాథుడు లేడు అనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఆర్టిసరి అవుతున్న హత్య మాత్రం ఒకవేళ భూలోకంలో నువ్వు డబ్బున్నవాడువైనా అక్కడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. భూమికి డబ్బు కూడా ఇచ్చి కానీ అందుకు నువ్వు తప్పించలేవు. ఈ భూలోకంలో నువ్వు ఒక అధికారివైనా ఆ నరకం నుంచి నేను తప్పించుకోలేవు. భూమితో నువ్వు ఆరోగ్య పాఠాలు కానీ అమ్మ మాత్రము హెచ్చు కూడా తప్పించలేము. అది నరకం నుంచి తప్పించబడి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే హెచ్చు కూడా తప్పించిన పరలోక రాజ్యం అన్న వచ్చి ఈ భూలోకానికి రక్షణ ఇవ్వడానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించాలి. భూమితో గెలుపు ఏమైనా దిశమాపుడు నువ్వు తప్పకుండా నువ్వు నమ్మకూడదు. చివరిగా చెప్తూ ఉన్నాను, యేసు క్రీస్తు ప్రభువారు తీసుకొచ్చినటువంటి రక్షణ అనేది ఏదైతే ఉందో దిశమాపుడు తత్తమని గెలుపు ఏదైతే మనం ఆ రక్షణ డబ్బును బట్టి కొనుక్కోలేం, గెలుపు డబ్బుతో కొట్టలేము. ఆ యొక్క రక్షణ అధికారాన్ని బట్టి కొనుక్కోలేం, గెలుపుతో పానతల మారి కొట్టలేము. చివరిగా నీతి కార్యాలు, ధర్మ కార్యాలు, మంచి పనులు చేయడాన్ని బట్టి కూడా నువ్వు పొందుకోలేవు. ఈ భూలోకంలో నువ్వు ఎంత మంచి పనులు చేసిన వాడువైనా సరే, ఈ భూమి యేసు క్రీస్తు లేకుండా రక్షణ అనే దాన్ని నువ్వు పొందుకోలేవు. యేసు క్రీస్తు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి అన్నాడు, ప్రభువా నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నాను. ప్రవేశించాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా సంతోషించాడు. ఆయన అన్నాడు, దొంగతనము చేయట్లేదు ప్రభా, వ్యభిచారము చేయట్లేదు ప్రభా, నా తల్లిదండ్రులని గౌరవిస్తున్నాను, నాలాగే నా పొరుగు వాళ్ళందరినీ ప్రేమిస్తున్నాను, అబద్ధ సాక్ష్యాలు కూడా పలకడం లేదు, చాలా మంచి మంచి పనులు చేస్తున్నాను. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఇవి చాలవా?
చాలు అంటే ఇంకేమైనా ఉంటే చెప్పు, అవి కూడా నేను చేస్తాను అన్నాడు. ఇవి హాలాత్ ఇంకేరిక మధ్య చేస్తాము కీని యేసుప్రభు వారు అన్నారు, బాబు నువ్వు మంచి పనులు చేయడం ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. జిస్మాపురస్సి నెహికమకిత్తి పరలోక రాజ్యం అలాగని మంచి పనులు చేయొద్దు అని నేను చెప్పడం లేదు. ఎలాంటి పోలాకం కీముంజన విసిమంజన మంచి పనులు, నీతి కార్యాలు, ధర్మ కార్యాలు చేస్తే చేయు గాని అవి నిన్ను పరలోక రాజ్యంలో ప్రవేశింపచేస్తాయని తప్పుడు ఆలోచన కలిగి ఉండొద్దు అన్నాడు. నెహికమ నువ్వు దగ్గర ధర్మం కిత్తే గాని నువ్వు ఎంబా పరలోక రాజ్యం మరి ఏం చేయాలి ప్రభువా? ఎనకి మాప్పుడు నన్ను వెంబడించాలి అన్నాడు. నా జాటి వాము వచ్చేది. దేనికోసం వెంబడించాలి? అంతకి నా జాటి వేయాలి. రక్షణ అనేది పొందుకోవాలి అంటే గెలుపు గడే పాల్గొడలు వచ్చి దాన ధర్మాలు, నీతి కార్యాలు చేస్తే సరిపోదు. దానం గడి కమ్మ నెహికమచ్చి ఒడ్డు కమ్మ కీలు కదా సారు. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, బైబిల్ విషయమన్న మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి అన్నాడు. మహాప్రవేశ మీ ఒడ్డు కమ్మ మీ దూర తాకుంటా మహాపురు దూరత రాహతలు మీరు కిత్తిదని యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి మీరందరూ చేసినటువంటి మంచి కార్యాలను బట్టి, నీతి కార్యాలను బట్టి, ధర్మ కార్యాలను బట్టి మీరు నమ్ముకున్నటువంటి దేవునికి మహిమ కలగాలి. మీ దేవునికి మహిమ కలగడానికి ఈ భూలోకంలో మంచి కార్యాలు చేయండి అని చెప్పాడు తప్ప మీరు చేసినటువంటి మంచి కార్యాల ద్వారా మీరు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు అని ఆయన చెప్పలే. మనకి ప్రతి ఒక్క కమ్మ కూడా మారు మా రాహతకి ఇలాగని మహాపురుకి రాహతులు కట్టి దీని కమ్మ కిత్తిదేనికే మహాపురు నాతో వాదరించి వహానిసి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఎవడు కూడా నీతిమంతుడుగా తీర్చిదిద్దబడలేడు అని బైబిల్ సెలవిస్తుంది. ధర్మశాస్త్రం నుంచి కమ్మాతలు మారు నిహితుల ప్రతి మహాపురు రాజాతులు ఆదాయించి మన మంచి కార్యాలు మనం చేయాలని మనకంటే ముందే ఆ కార్యాలను ఆయన నియమించి ఆ కార్యాలు మన ద్వారా జరగాలని చెప్పి దేవుడు మనల్ని సృష్టించాడు అని బైబిల్ సెలవిస్తుంది. కమ్మ కీనచ్చు కమ్మ జరిగించలేగానే కమ్మ అనే మాతోలే మహాపురు కీయాలని మనకి ఏర్పట్టుకేయాలి. చాలా మందికి సెన్స్ కొడుతూ ఉంటది, చచ్చిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి, పరలోకము నరకము అనేది ఒకటి ఉన్నట్టుంది అని ఒక ఐడియా చాలా మందికి ఉంటది. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి, మోక్షాన్ని చేరుకోవడానికి, నిత్య నరకం నుంచి తప్పించుకోవడానికి ఫలానా కొన్ని మంచి పనులు చేస్తే సరిపోతుంది. కొంతమంది అయితే ఎవరికి ఏ హాని చేయకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించేస్తాము, లేకపోతే కొంతమంది పేదలకి అన్నం పెడితే మేము పరలోక రాజ్యంలో ప్రవేశించేస్తాము, లేకపోతే బీదవారిని మనం కనికరించి వాళ్ళకి కావలసినటువంటివన్నీ వనరులన్నీ సమకూరిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశించేస్తాము, లేకపోతే నిష్ఠగా భక్తి కలిగి ఉంటే దాని ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశించేస్తాము అని అనేక మంది తప్పుడు ఆలోచనలు, తప్పుడు అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఈ భూమి భిన్న కొడుకు నోర్తి కర్మమెస్తి పర్లోక హాయించి కానీ వాడు హారికి నాలుగు ధర్మం కిత్తి కానీ వద్దుగా మధ్య హాయి నడిపే కానీ ఏమన్నా కిత్తికులు మారు పర్లోక రాజు ఆదాయి. కానీ మనం చేస్తున్నటువంటి దాన ధర్మాల ద్వారా రక్షణ అనేది మనం పొందుకోలేము. కీమడి దాన ధర్మం మాత్రము గెలుపు పాటలు మనం చేస్తున్న నీతి కార్యాల ద్వారా మనం రక్షణ పొందుకోలేము. ఈ భూలోకంలో మనం చేస్తున్న మంచి పనుల ద్వారా మరణిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. ఎవరైనా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నరకం నుంచి తప్పించబడాలి అని అంటే దేవుడు తనలో పెట్టిన ఆత్మ నిత్య నరకం నుంచి తప్పించబడి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే ఆ మనిషి 100 పనులు చేయాల్సిన అవసరం లేదు. కానీ మనిషి 100 కమ్మకి కానీ ఆ మనిషి చేయాల్సినటువంటి ఒకే ఒక పని మనిషికి ఈ సృష్టికర్త అయినటువంటి దేవుని యందు విశ్వాసము ఉంచాలి. యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఈ భూమి మీద కొన్ని 100 కోట్ల మంది యేసు ప్రభు నమ్ముకున్నారు. యేసు ప్రభువారిని నమ్ముకున్న వారిలో కోటీశ్వరులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఈ భూలోకంలో బతకడానికి కానివ్వండి, అనేక మందిని బతికించడానికి కానివ్వండి, ఏ లోటు లేనటువంటి వాళ్ళు ఉన్నారు.
వాళ్ళందరూ యేసు ప్రభువారిని నమ్ముకున్నారంటే వాళ్ళకి ఏం తక్కువైందని నమ్ముకున్నారు? और ಈ ಭೂಮಿ ತೆಗೆದುನ ಕೋಟಿ ಕೋಟಿ పెద్ద మందిని ಹೆಚ್ಚಿಗೆ ಸಂಘಸಾರಿ ಕಟ್ಟರೆ ಮಂಡ್ರಿ ಬರ್ರೆ ಲೋಟುಲ ಮಂದಿ కట్టి కూడా మహాపురుషుని నమ్మకం అనేది అంతకి ఎవరికి ఏనే కొత్తవార్తలకే. ఈ భూలోకంలో నీకు సమస్తము ఉండవచ్చు, కానీ నీవు కలిగి ఉన్నటువంటి నీ సమస్తముతో రక్షణ అనే దాన్ని నువ్వు పొందలేవు, అది అవ్వదు. ఈ భూమి తనకి ಹೆಚ್ಚಿಗೆ ಬರ್ರೆ గానికి మూతమచ్చి కూడా ఈ గానికి ఏమన్నా ఏనే కూడా నింగే గెలుపుని కట్టే ఇయ్యలే మూతే. బైబిల్లో చెరసాల నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, బైబిల్ జైలు అధికారి. బైబిల్ తోడరు ఖైదీతారో నాయకుల మనిషి సేవకుల దగ్గరికి వచ్చి, అయ్యలారా నేను రక్షణ పొందుకోవాలనుకుంటున్నాను, చనిపోతే పరలోకం వెళ్ళాలనుకుంటున్నాను, ఏం చేయాలి అని పాస్టర్స్ని అడిగాడు, సేవకుల్ని అడిగాడు. ಅವರ ಖೈದಿತ ಮನೆ ನಡೆಸಿ ಅಯ್ಯಲ್ಲಾರ ನಾನು ಏನಿಗೆ ನಾನು గెలిపిపాయని దాసులంగా నాడు వెంజి మనిషి. సేవకులు చెప్పిన మాట, బైబిల్లో రాయబడిన మాట, మనందరము చేయాల్సినటువంటి మాట ఏమిటి అని అంటే, దాసులంగా లేమని కథ బైబిల్ మన కథ ఏనిచ్చికి యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు మాత్రమే కాదు నీ ఇంటి వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకుంటారు. యేసుమాపురు నమ్మకొటను నీవు దేవా నీ కుటుంబంలోవా గెలుపుని గట్టే పాటుపడితే. యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసుమాపురుతో మారు నమ్మకొటలి. యేసు ప్రభువారు ఎవరండి అని అంటే, యేసుమాపురు అంబదండే ఇచ్చి ఈ భూలోకం నుంచి పరలోకానికి మార్గమైనటువంటి దేవుడు. ఈ భూమిటి పరలోకం తక్కి తిరుగుతోని గట్టి మహాపురు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే యేసు ద్వారానే వెళ్ళాలి. పరలోక రాజ్యం హద్దలు వెళ్ళొచ్చి జీసుతోలదే అన్నయ్య ఏ ప్రయత్నం ద్వారా కూడా మనం వెళ్ళలేము. ఏనికి మనం అనిపిస్తుందో హద్దలు మూవాయి. అందుకే యేసునందు విశ్వాసం ఉంచాలి. ఎంతకి జీసుతో మాకు విశ్వాసకియలే. అందుకే దేవుడు లోకాన్ని ప్రేమించి ఎంతకి మాకు లోకముని జీవికి యేసు ప్రభునందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ నరకంలో పడిపోకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించాలని యేసు క్రీస్తు భూలోకానికి ఆయన వచ్చాడు. ఆయన ఎందుకు కనబడ్డాడో తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు చనిపోయి మళ్ళా 3వ రోజు ఆయన సజీవుడుగా బ్రతికాడు. యేసు ప్రభుని నమ్ముకొని ఎంతమంది అయితే చనిపోతారో అదే రీతిగా లేచి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆయన మాదిరిగా చూపించడానికే భూలోకంలో జన్మించాడు, భూలోకంలో మరణించాడు, భూలోకంలో మరణాన్ని జయించి పరలోకానికి ఆరోహణుడయ్యాడు. అలాంటి యేసునందు మనము విశ్వాసం ఉంచితేనే మరణించిన తర్వాత పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. అలాంటి రక్షణ గెలుపు యేసు ద్వారా మాత్రమే మనకుంది. దేవదూతలు చెప్పినప్పుడు ఆ గొల్లలకి కొంచెం కామెడీగా అనిపించి ఉండవచ్చు, లేకపోతే నమ్మబుద్ధి కాకపోయి ఉండవచ్చు, లేకపోతే ఆ ఫీల్ వాళ్ళకి కలగకపోయి ఉండవచ్చు. యేసు ప్రభు ఎవరండి అంటే, డబ్బు ద్వారా కొనలేని రక్షణ ఇవ్వడానికి వచ్చినటువంటి దేవాది దేవుడు. అధికారం ద్వారా పొందుకోలేనటువంటి రక్షణ ఇవ్వడానికి వచ్చినటువంటి దేవాది దేవుడు. నీతి కార్యాలు, ధర్మ కార్యాలు చేయటం ద్వారా రక్షణ పొందుకోలేనటువంటి రక్షణను ఇవ్వడానికి వచ్చినటువంటి దేవాది దేవుడు. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఆయన యందు మనం విశ్వాసము ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచితే అట ఆయన కుటుంబ సభ్యులము అవుతాం. తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అవడానికి ఆయన అధికారము అనుగ్రహించాడు అనే మాట మనం చూస్తాము. ఈ రాత్రికాల సమయంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులైనటువంటి వారు ఉన్నారు, తెలివైనటువంటి వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఈ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని మీరు గ్రహించి ఒకనొక రోజు మనమంతా కూడా మరణిస్తాం. చివరిగా నేను చెప్పాలనుకున్నటువంటి మాట, ఏ వ్యక్తి కూడా శాశ్వతము కాదు. ఏదో ఒక రోజు మనందరము చనిపోతాం, లోకాన్ని విడిచిపెడతాం. డబ్బున్న వాళ్ళమైనా చనిపోతాము, పేదవాళ్ళమైనా చనిపోతాము, చిన్నపిల్లవాళ్ళమైనా చనిపోతాము, రాజకీయ నాయకులమైనా చనిపోతాము, అధికారులమైనా చనిపోతాము. మొత్తానికి
భూమి మీద పుట్టినటువంటి ప్రతి వాళ్ళు మనం చనిపోతాం. డబ్బు కడితేవా, హక్కి కడితేవా, కుకిరి మీలతేవా, అంబత్తు మారు వర్ధన అవుతుంది. చనిపోయిన తర్వాత నీలో ఉన్న ఆత్మ, నీలో దేవుడు పెట్టిన ఆత్మ నరకం నుంచి తప్పించబడి, మరి వేదనకరమైనటువంటి స్థలం నుంచి, రోదనకరమైనటువంటి స్థలం నుంచి తప్పించబడి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఆయన యందు నీవు విశ్వాసం ఉంచాలి. పరలోక రాజ్యంలో వెళ్ళొచ్చి ఏలికిచ్చివ మారు మహాపురికి మారు నమ్ము కోటల వల్ల. కాబట్టి మీరందరూ రక్షణ పొందుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే మీ గ్రామానికి వచ్చి రక్షణకరమైనటువంటి మాటలు మేము తెలియజేస్తున్నాము. ఇది మీ భరతి మారుగా మహాపురు పొందుపడుతుంది మామూలే ఈ నాయ వద్దకి మంగే. మీకు అప్పుడు మాత్రమే కాదు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒకే రీతిగా మీ గ్రామాన్ని, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మేము ప్రేమిస్తున్నాము. మీరందరూ కూడా రక్షణ పొందుకోవాలని, మాతో పాటు చనిపోయిన తర్వాత మనమంతా పరలోక రాజ్యంలో కలుసుకోవాలని మేము ఆశపడుతున్నాము. ಒಳ್ಳೆ ದಿನಟಿ ಒಳ್ಳೆ ಇಷ್ಟತಿವ ಒಳ್ಳೆ ನಿಂಗೆ ಎಂತೋ ಜೀವಿಕೀನ మీరుగా మాత్రల మనన మహాపురుషవాదమే మా వాసే మనమే. కాబట్టి ఈ ప్రేమపూర్వకమైనటువంటి మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహించి అంతా రక్షణ పొందుకోవాలని కోరుతూ ఈ మాటలు మేము ముగిస్తూ ఉన్నాము. అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ, మరి ప్రాముఖ్యముగా మరి ఈ మాటలు విన్నటువంటి ప్రియులందరికీ కూడా దేవుడు అనుగ్రహించును గాక. ఒరే ఈ ఉద్దుగొట్టి కబురు ఒద్దుకి ఒరే మహాపురుష రాన ఇంజు ఈ నాయకుడి కోసం మా బద్దిమనమే ఒడి మమ్మల్ని నాయక ప్రధానికి మమ్మల్ని దాసులంగా భరతకి కూడా మహాపురు ఆశీర్వాదం ఇప్పించగాక. ప్రార్థన చేద్దాము.